హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఖిల్ అఫీషియల్. ఇక నేనైతే దోశలకి ఇట్లా నానబెట్టుకుంటా ఫ్రెండ్స్. ఒక 3 గ్లాసులు బియ్యము, రేషన్ బియ్యము, ఒక గుప్పెడాన్ని శనగపప్పు, గ్లాస్ సగం మినపప్పు, ఒక చెంచా మెంతులు కూడా అన్ని మంచిగా నాన్ని. రేషన్ బియ్యం దోశలకు తీసుకుంటా ఫ్రెండ్స్, ఎందుకంటే జిగి బాగా వస్తుంది అని చెప్పి నేను రేషన్ బియ్యమే తీసుకుంటా దోశలకైతే ఎప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే ఒక 6 గంటలు నానబెట్టిన. పొద్దున్నటి వరకు ఎంత బాగా పులిసింది, ఇది పిండి మంచిగా పులిసింది. ఇట్లయితే అయింది. ఇట్లా కావాలి మంచిగా దోశలు వేసిన స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి. కొంచెం అయితే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు రాత్రి కొంచెం వేసినాక పులివడికే, ఇక ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ తగ్గట్టు. ఇక చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొంచెం షుగర్ వేస్తున్నాను, ఉప్పుతో పాటు కొంచెం చక్కెర కూడా వేస్తున్నాను దోశలలో. ఇది ఈ ఆనియన్తో ఉల్లిగడ్డతో ఇట్లా అంటే మంచిగా పెంక వేడవుతుంది. ఇక ఇట్లా చక్కెర వేసినందుకు మంచి కలర్ వస్తుంది, ఎల్లో కలర్లా మంచిగా వస్తుంది, హోటల్ స్టైల్లో వస్తుంది అన్నమాట మన దోశ. ఇక చక్కెర వేసినందుకు ఇట్లా ఎల్లోగా ఇట్లా ఈ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దోశలు అయితే రెడీ అయిపోయినాయి మంచిగా వేడివేడిగా. ఓకేనా ఫ్రెండ్స్, పిల్లలు రండమ్మా ఇక దోశ తిందురు వేడి వేడి. ఎట్లుందాంలు? బాగుందాంలు? సూపరా? థ్యాంక్ యూ అమ్లు.